Daily. Taste the Daily. లిక్కర్ కేసుతో సంబంధం లేకపోయినా చంద్రబాబు కక్ష తీర్చుకోవడానికే తనని అరెస్ట్ చేయించారని అన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, మళ్లీ జగన్ ని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాజమండ్రి జైల్లో తనని తీవ్రవాదిలా చూశారన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. జైల్లో తన దగ్గరికి ఒక్కరిని కూడా రానిచ్చేవారు కాదని, జైల్లో తన రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలు విజయవాడలో చూసేవారన్నారు. కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు జైల్లో సదుపాయాలు కల్పించలేదన్నారు మిథున్ రెడ్డి. ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము. ఈ కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు. ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే, అదేవిధంగా మా తల్లిదండ్రులని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు. ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉండింది నాకు. నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు. కేవలం ఎప్పుడైనా ములాఖాతులు, వారానికి వచ్చిన ములాఖాతులు, లేకపోతే ఇంటికి 3 ఫోన్ కాల్ చేసుకోవచ్చు. ఆ 3 ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. మొత్తం సీసీ కెమెరా నిఘా ఎవరు చూస్తూ ఉన్నారో ఆ సీసీ కెమెరాల్లో తెలియదు. విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూడగలుగుతారని చెప్పేవాళ్ళు. కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఒక్క వసతి కూడా జైల్లో కల్పించలేదు. వాళ్ళకు చూస్తేనే నాకు అర్థమైంది, జైలు అధికారులకు విపరీతమైన ప్రెషర్ ఉండింది. వాళ్ళు ఏ ఒక్క వసతి కూడా కోర్టు నుంచి ఆదేశాలు రాకుండా ఏ ఒక్కటి కూడా కల్పించలేదు. ఇవ్వాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ కూడా అవన్నీ కూడా వచ్చిన ఫస్ట్ కోర్టు ఆర్డర్ వచ్చే వారం 10 రోజుల వరకు అస్సలు ఏ ఒక్క సహకారం కూడా లేదు. ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కూడా, మిగతా ఖైదీలకు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా నాకు ఇవ్వలేదు. మా టార్గెట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, దానికోసం పనిచేస్తాం. అదేవిధంగా మా కార్డర్ని మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఇట్లా కేసులకి ఇట్లా భయపడితే ఈ రోజు పరిస్థితుల్లో రాజకీయాలు చేయలేము. ఈ 70 రోజులు పోయిన రోజు ఏ విధంగా ఉన్నానో బయట వచ్చిన రోజు కూడా అదే విధంగా వచ్చినాను. నేను మానసికంగా దృఢంగా ఉండాలని ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని చూసుకోవాల్సిన దానికన్నా బాగా చూసుకున్నారు. ఆయనకు ఉండే ప్రతి ఒక్క ఏవైతే మాకు మేలు చేయగలుగుతారో అన్ని విధాలా మేలు చేశారు. ఈరోజు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయనకు మేము అండగా నిలబడాలి. సో ఆయన నాకేదో చేస్తాడని నేనేమి ఇది చేయడం లేదు. ఆయన మాకు పూర్తిగా అన్ని విధాలా సపోర్ట్గా ఉన్నారు. సో ఆయన కోసం మేము ఎందాకైనా నిలబడాలని చెప్పి డిసైడ్ అయినాం.